అందరికీ నమస్కారం. తెలుగు నుడి శ్రవణ ప్రసరణకి స్వాగతం. తెలుగు వన్నెల రత్నాకరము అనే ఈ భాగంలో దాసరి లక్ష్మణస్వామి వారు రచించిన వర్ణన రత్నాకరము అనే గ్రంథం నుండి కొన్ని పద్యాలను మనం చూసుకుంటాము. ఇది సంకలన గ్రంథము. అంటే ఒక అంశానికి సంబంధించిన విషయాలు సేకరించి ఒక దగ్గరికి కూర్చటం. అలాగా తెలుగు కావ్యాలలో ఉన్నటువంటి అనేక వర్ణనలను సేకరించి ఉదాహరణగా కొన్ని పద్యాలను మనకు అందించారు దాసరి లక్ష్మణస్వామి వారు. దాదాపు 800-200 పద్యాలు, 600 మంది కవుల పరిచయము 4 సంపుటాలుగా మనకి అందించారు. ఈ గ్రంథాన్ని పాఠకమిత్ర వ్యాఖ్యతో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు, ఎంఎస్కో వారు, బేతవోలు రామబ్రహ్మము, అద్దంకి శ్రీనివాస్ లాంటి వార్ల సులభమైన వ్యాఖ్యానంతో ఈ వర్ణనల సముద్రంలో మన ప్రయాణాన్ని తేలిక చేశారు. దాసరి లక్ష్మణస్వామి వారి ఈ సేవను స్మరించుకుంటూ, వారి కృషికి జోతలు తెలుపుకుంటూ ఈనాటి భాగంలో మనము చూడబోయే వర్ణనాంశములను తెలుసుకుందాము. మొదటిది ఆంధ్రదేశము, ఆ తరువాత కాయగూరలు, ఊరగాయలు, బాణసంచ. ఈ 4 విషయములకు సంబంధించినటువంటి వివిధ కావ్యాలలో ఉన్నటువంటి కొన్ని పద్యాలను మనము చూసి అందులో ఉన్నటువంటి అర్థాలను, పదాలను, తెలుగుకి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటగా ఆంధ్రదేశము గురించి ఒడయనంబి విలాసము అనే కావ్యంలో అజ్జరపు పేరేలింగ కవి రచించిన ఆంధ్రదేశ వర్ణన మనం చూస్తాము. ఒడయనంబి శివభక్తుడు. ఒడయనంబి అతని భార్య నాచి కలిసి తీర్థయాత్రలు చేస్తూ ఆంధ్ర ప్రాంతానికి వెళతారు. ఆ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి విశేషాలను ఈ పద్యంలో వర్ణిస్తారు. ఏమంటారంటే, క్రొత్త బియ్యము, కాయగూరలొబ్బట్లు, సైదంపు బూరెలు, పంచదార, ఆవడలు, నల్లంబు, మీగడలు, తీయని పెరుగు, కమ్మని చిరువాలు, గసగసాలు, చిరుశెనగ పప్పును, తరచు వీడ్యంబులు, కంబళ్ళు, నంబళ్ళు, కంచుకములు, ఇంగువ, జీలకర్ర, నెనసిన మిరియంబు, మదము, వాసన, నెయ్యి, మాట దురుసు, అనుచు రణశీలమొప్పు, గంధాక్షతముల నందమింపొందు శిఖలున్, ఒయ్యారి నడలు కలిగి, కాంతలు పురుషులు కలిగి, సిరుల జలగునయ్యాంధ్రదేశంబు చెలువుగాంచి. అంటే కొత్త బియ్యము, కాయగూరలు, ప్రస్తుతం మనము కూరగాయలు అని అంటున్నాము, ఒబ్బట్లు అంటే బొబ్బట్లు, సైదంపు బూరెలు అంటే గోధుమ పిండితో తయారు చేసిన బూరెలు, పంచదార, ఆవడలు అంటే పెరుగులో వేసినటువంటి వడలు, అల్లము, అల్లంబు, మీగడలు, తీయని పెరుగు అంటే అల్లము, మీగడ, పాలు పైన కట్టేటటువంటి మీగడ, తీయని పెరుగు, పెరుగు చాలా తీయగా ఉంటుంది, కమ్మని చిరువాలు, చిరువాలు అని అంటే ఇరగ కాచిన పాలు అంటే బాగా కాగినటువంటి పాలను చిరువాలు అని అంటారు, గసగసాలు, చిరుశనగపప్పును, తరచు వీడ్యంబులు, చిన్న శనగపప్పు, తరచు వీడ్యంబు, తరచు అనంటే బాగా సుగంధంతో ఉన్నటువంటి, సుగంధ ద్రవ్యాలు ఉన్నటువంటి తాంబూలములు, కంబళ్ళు, నంబళ్ళు, కంచుకములు, కంబళి అనంటే దుక్కగా లావుగా ఉన్నటువంటి దుప్పటి, కంచుకములు అనంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ధరించేటటువంటి పై వస్త్రము, ఆడవారైతే రవికెలు అని అంటారు, అదే మగవాళ్ళకి చొక్కాలు అని అంటారు. ఇంగువ, జీలకర్ర, నెనసిన మిరియంబు, ఇంగువ, జీలకర్ర, ఎనసిన మిరియంబు అంటే మంచి మిరియము, మదము అంటే కస్తూరి, వాసన, నెయ్యి అంటే మంచి వాసన ఉన్నటువంటి నెయ్యి. మరి ఆంధ్రులు వాళ్ళ మాట ఎలా ఉందంట, మాట దురుసులనుచు రణశీలమొప్పు, వాళ్ళ మాట కొంచెం దురుసుగా ఉంది, యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఎంతో పరాక్రమంతో ఉన్నటువంటి వారుగా ఆంధ్రులు కనిపించారట. అలాగే గంధాక్షతములనంద మింపొందు శిఖలు,
శిఖ అనంటే వెనక ఒక పిలకలాగా ఉంటుంది, దాన్ని శిఖ అని అంటారు. ఆ శిఖలో గంధాక్షతలు ఎప్పుడూ ఉండేవట. ఒయ్యారి నడలు కలిగి కాంతలు పురుషులు కలిగి సిరుల చెలగున ఈ ఆంధ్రదేశము చెలువగాంచి. చాలా చక్కగా నడిచేటటువంటి స్త్రీలు పురుషులు కలిసి ఉండేవాళ్ళు. అలాగే వాళ్ళ సిరులు, వాళ్ళ దగ్గర ధనము ధాన్యము ఇవన్నీ ఎంతో వైభవంగా ఉంటూ చెలగున ఈ ఆంధ్రదేశంబు చెలువుగాంచి. ఇలా ఉన్నటువంటి ఆ ఆంధ్రదేశాన్ని ఒడయనంబి తన భార్యతో చూశాడు అని ఈ ఒడయనంబి విలాసములో ఆంధ్రదేశం యొక్క వర్ణన. ఇప్పుడు అయ్యల నారాయణమాచులు రచించిన హంసవింశతి అనే కావ్యంలో కాయగూరలు ఊరుగాయలుకి సంబంధించినటువంటి వర్ణన పద్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కాయగూరల గురించి వర్ణిస్తూ, దొండకాయ ములుకకాయ తొట్లకాయ జంబికాయయు నెర్రల సందకాయ వెలయు నుస్తెకాయయు రామ ములుకకాయ మేడికాయ కాచరకాయ కూడనింక. అలాగే పాల వామింటి తక్కలి బచ్చలి కొయ్యగూర చక్రవర్తము చిల్కకూర కోరికూర దుంప బచ్చలి తోటకూర కొతిమిరాకు సోపు మెంతాకు చుక్కాకు గలదు. ఆ హంస అక్కడున్నటువంటి కూరలు ఇవి అని వర్ణిస్తోంది. దొండకాయ ములుకకాయ అంటే ములక్కాడ, తొట్లకాయ జంబికాయ ఎర్ర అలసందకాయ ఉస్తెకాయ రామములక్కాయ అంటే టొమాటోలు, మేడికాయ కాచరకాయలు రామ గుమ్మడికాయలు. అలాగే పాలకూర వామింటి కూర తక్కలి బచ్చలి కొయ్యి కూర అంటే తోటకూర చక్రవర్తం చిలకకూర కోలికూర దుంప బచ్చలి వంటి కూరలు కూడా చూసింది ఆ హంస. అలాగే అక్కడ ఆ ఇంట్లో చూసిన ఊరుగాయల గురించి వర్ణిస్తూ, మామిడికాయయు మారేడుకాయయు కొండ ముక్కిడికాయ కొమ్మికాయ గరగుకాయయు వెల్గకాయ అందుగుకాయలు ఉసిరికాయలు నుస్తెకాయ ఏకరక్కాయయు వాకుడుకాయయు జిరినెల్లికాయయు జిల్లకాయ కలబంద గజనిమ్మకాయ నార్దబకాయ చిననిమ్మకాయ జీడికాయ కొందనపు గొమ్ము మామెన కొమ్ము బుడమకాయ ఉల్లము మిరియంపుకాయ బీరకాయ కంబాలు కరివేపకాయలాది అయిన ఊరుగాయలు గలవు అతని ఇంట. ఆ ఇంట్లో నిలవ పచ్చళ్ళు అంటే ఊరగాయలు ఏవేవి ఉన్నాయో ఇక్కడ చెప్తున్నారు. మామిడికాయతో పెట్టిన ఆవకాయ, మారేడు పిందెలతో పెట్టినటువంటి ఊరగాయ, కొండ ముక్కిడికాయ అనంటే ముష్కక వృక్షము, వేవర్స్ బీమ్ ట్రీ అని అంటారు, దానికి మొక్కపు చెట్టు అని కూడా పేరు. అలాగే కొమ్మికాయ అంటే ఎర్రగోరంట, అందుకుకాయ అంటే చిల్ల చెట్టు, ఇందుకు చెట్టు, క్లియరింగ్ ట్రీ. ఈ చెట్టుని ఆయుర్వేదంలో నీళ్ళని శుభ్రపరచడానికి వాడతారట. అలాగే ఉసిరికాయ ఉస్తెకాయ చిరినిల్లికాయ చిల్లకాయ కలబంద అంటే అలోవెరా, గజనిమ్మకాయ నార దబ్బకాయ ఇది కొంత చేదు ఉంటుంది, చిన్న నిమ్మకాయ జీడికాయ వీటి గుజ్జులతో ముక్కలతో పెట్టినటువంటి ఊరగాయలు, కొందన కొమ్ము మామెన కొమ్మ బుడంకాయలు అల్లము మిరియము బీరకాయ కంబాలు కరివేపకాయ ఇటువంటి ఎన్నో రకాల ఊరగాయలు ఎప్పుడూ చూడనివి విననివి ఆ హంస చూసింది అని హంసవింశతి అనే కావ్యంలో అయ్యలరాజు నారాయణమాచులు వర్ణిస్తారు. చివరిగా నరసభూపాల రాజీయంలో బాణసంచులు అంటే ఫైర్ క్రాకర్స్ ఎలా వర్ణించారో చూద్దాం. ఈ కావ్యం రచించిన వారు సోమశేఖర కవి. ఈ పద్యం సందర్భం ఏమిటంటే, రాముడు వివాహం కోసము దశరథుడు అయోధ్య నుండి బయలుదేరి వెళుతూ ఉంటే అక్కడ జనాలందరూ ఆనందోత్సవాలతో బాణసంచా కాలుస్తున్నారట. అవన్నీ ఎలా ఉన్నాయంటే, తారాజువ్వ లవాయిగొట్టము లగాదల్ చిచ్చుబుడ్డుల్ కడున్ తారా మార్గము వెంటనంటను శతఘ్నుల్ బల్తుపాకుల్ మహోదారా రావములన్ చెలగంగను విస్తారంబులై చక్రముల్ పారంపార నపార బాణముల శోభల్మీర నింపారగన్.
అంటే అక్కడ మగపెళ్లివారిగా ఉన్నటువంటి దశరథులు, ఆ జనాలు వాళ్ళందరూ తారాజువ్వలు, అవాయిగొట్టములు. తారాజువ్వలు అనంటే చేతిలో పట్టుకుని పైకి ఎగిరివేస్తారు దీపావళి ఆ సందర్భంలో. అవాయిగొట్టాలు అంటే శిశింద్రీలు, అగాధాలు అంటే పైకి ఎగిరి పేలేవి, చిచ్చుబుడ్డులు. చిచ్చుబుడ్లు అంటే మనకు పూలలాగా కనిపించేటటువంటివి. తారామార్గము వెంటనంటను, తారామార్గంలో వెళ్ళేటటువంటివి అంటే ఆకాశ మార్గంలో వెళ్ళేటటువంటివి. కాంతులు బాగా వెలుగులు చిమ్మేటటువంటివి. శతఘ్నులు అంటే తుపాకుల్లాగా మంచి ఉదార ధ్వనులతో పేలేటివి. ఆరావములన్, రావము అనంటే శబ్దం, మంచి శబ్దముతో పేలేటటువంటివి. భూచక్రాలు, విష్ణుచక్రాలు ఇవన్నీ తిరుగుతున్నాయి. పారన్ అన్న అర్థంలో విష్ణుచక్రాలు, భూచక్రాలు తిరుగుతున్నటువంటి బాణసంచ. ఇలా రకరకాల బాణసంచాలు పేలుస్తూ ఆనందంగా వెళుతున్నారు అని నరసభూపాల రాజీయంలో బాణసంచ యొక్క వర్ణన. ఈ విధంగా దాసర లక్ష్మణ కవి రచించిన వర్ణన రత్నాకరములోని పద్యాలు, అలాగే పాఠకమిత్ర వ్యాఖ్యతో మనం కొన్ని ఆ పద్యాల యొక్క భావము తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ సముద్రంలో ఒక చిన్న నీటి బొట్టు ఈ ప్రయత్నం. ఇటువంటి వర్ణనలకు సంబంధించినటువంటి ఎన్నో విశేషాలు ఈ వర్ణన రత్నాకరంలో మనకి లభిస్తున్నాయి. వాటన్నిటినీ చదివే ప్రయత్నం కూడా మనం చేయాలి. ఈ పుస్తకం యొక్క పరిచయంలో అద్దంకి శ్రీనివాస్ గారు ఒక మాట చెప్తారు. ఒక పండగకి ఒక పిండి వంట మాత్రమే తినటం కావ్యం, ఒకే పండగకి అన్ని రకాల పిండి వంటలు తినటం వర్ణన రత్నాకరం అని. అటువంటి ఈ పిండి వంటలలో రుచి తెలుగువారందరూ చూడాలి అని ఆశిస్తూ మరి ఒక భాగంలో ఇంకొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.